వెల్కమ్ టు వైబ్రాంట్. నేను మీ శివాని. స్టార్ డైరెక్టర్ సుకుమార్ శిష్యులతో అందరికంటే ముందుగా దర్శకుడిగా పరిచయమైన వ్యక్తి పల్నాటి సూర్యప్రతాప్. అయితే ఈ దర్శకుడు 2009లో కరెంట్ అనే సినిమా చేశారు. సుశాంత్ హీరోగా తెరకెక్కిన ఈ సినిమా ఫ్లాప్ అయింది. ఇక తర్వాత సుకుమార్ నేనొక్కడే సినిమాకి స్క్రీన్ రైటర్ గా వర్క్ చేశారు ఈయన. ఇక నెక్స్ట్ సుకుమార్ అందించిన కుమారి 21F తో రెండో ప్రయత్నంలో దర్శకుడిగా పల్నాటి సూర్యప్రతాప్ అయితే సక్సెస్ అందుకున్నారు. ఇక ఈ సినిమా సుకుమార్ రైటింగ్స్ బ్యానర్ లోనే తెరకెక్కింది. ఇక ఆ తర్వాత రంగస్థలం, పుష్ప 1 సినిమాలకి సూర్యప్రతాప్ సుకుమార్ దగ్గర రైటర్ గా వర్క్ చేశారు. ఇక మరలా 18 పేజెస్ అనే సినిమాకి దర్శకత్వం వహించారు. ఇక ఈ సినిమాకి కథని సుకుమార్ అందించారు. ఇక ఈ మూవీ తర్వాత గ్యాప్ తీసుకున్న సూర్యప్రతాప్ నెక్స్ట్ ప్రాజెక్ట్ కోసం చాలా కాలంగా చర్చలు అయితే జరుపుతున్నారు. ఇక ఈసారి సొంత కథతోనే దర్శకుడిగా ప్రూవ్ చేసుకోవడానికి రెడీ అవుతున్నారు ఈ డైరెక్టర్. ఇక ఇప్పటి వరకు కూడా సూర్యప్రతాప్ 2 సక్సెస్లు అందుకున్నారు. ఆ క్రెడిట్ మొత్తం కూడా సుకుమార్ కే వెళ్ళిపోయింది. ఇక ఈసారి అందు నుంచి బయటకు వచ్చే ప్రయత్నం చేస్తున్నారనే టాక్ కూడా వినిపిస్తోంది. ఇక ఈ దర్శకుడు రీసెంట్ గా కళ్యాణ్ రామ్ కి కథ చెప్పారట. ఇక ఈ కథ కళ్యాణ్ రామ్ కి కూడా నచ్చడంతో గ్రీన్ సిగ్నల్ కూడా ఇచ్చాడనే టాక్ అయితే వినిపిస్తోంది. ఇక ఈ సినిమాలో హీరోగా నటించడంతో పాటుగా తన హోమ్ బ్యానర్ అయిన ఎన్టీఆర్ ఆర్ట్స్ పైన నిర్మించడానికి కూడా కళ్యాణ్ రామ్ రెడీ అవుతున్నారట. ఇక త్వరలోనే ఈ సినిమాకి సంబంధించిన అఫీషియల్ గా అనౌన్స్మెంట్ కూడా వచ్చే ఛాన్సెస్ కూడా ఎక్కువగానే ఉన్నాయట. అయితే ఈ సినిమా నిర్మాణంలో సుకుమార్ రైటింగ్స్ భాగస్వామ్యం అవుతుందా లేదా అనేది మాత్రం ప్రస్తుతానికి క్లారిటీ లేదు. ఇక ప్రజెంట్ ఈ మూవీ స్క్రిప్ట్ వర్క్ కంప్లీట్ చేసే పనిలో దర్శకుడు సూర్యప్రతాప్ ఉన్నారనే ప్రచారం కూడా నడుస్తోంది. ఇక మొదటి సినిమా కరెంట్ తర్వాత సొంత కథతో దర్శకుడిగా తనని తాను ప్రూవ్ చేసుకోవడానికి రెడీ అవుతున్న సూర్యప్రతాప్ కి ఈ మూవీ ఏ మేరకు బ్రేక్ ఇస్తుంది అనేది వేచి చూడాలి. ఇది ఇలా ఉంటే కళ్యాణ్ రామ్ ప్రస్తుతం ప్రదీప్ చిలుకూరి దర్శకత్వంలో NKR 21 మూవీ చేస్తున్నారు. ఇక ఈ మూవీ షూటింగ్ దశలో ఉంది. లేడీ సూపర్ స్టార్ విజయశాంతి ఈ చిత్రంలో కీలక పాత్రలో కనిపించబోతున్నారు. ఇక యాక్షన్ బ్యాక్ డ్రాప్ కథాంశతో మూవీ సిద్ధం అవుతుంది. ఇక ఈ సినిమాకి మెరుపు అనే టైటిల్ ని కూడా పరిశీలిస్తున్నారట. నవంబర్ లో మూవీ రిలీజ్ అవుతుందనే టాక్ కూడా వినిపిస్తుంది. అయితే అఫీషియల్ గా ఇంకా కన్ఫర్మ్ కాలేదు. ఇక దీని తర్వాత బింబిసారా 2 కూడా కళ్యాణ్ రామ్ చేయనున్నారు. ఫర్ మోర్ అప్డేట్స్ సబ్స్క్రైబ్ టు వైబ్రాంట్.